ఏ గాయ్స్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే ఒక సూపర్ టేస్టీ అండ్ ట్రెడిషనల్ స్నాక్ అయితే తయారు చేయబోతున్నాం. సర్వపిండి అప్ప. ఇది తెలంగాణలో చాలా ఫేమస్ అండ్ కెన్ బి యూస్డ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈవినింగ్ స్నాక్. సో ఇక మొదలెడదామా? సో ఫస్ట్ 2 కప్స్ బియ్యం పిండి తీసుకోవాలి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, దాంట్లో 1 కప్ కరివేపాకు, అలానే 1 కప్ ఆనియన్ అనమాట. చాలా సన్నగా తరగాలి ఆనియన్ అనేది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 2.5 కప్స్ వాటర్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు ఈ వాటర్ని బాయిల్ చేయాలి. ఇలా మసులుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని అయితే కొంచెం మిక్స్ చేసుకోవాలి, అన్నీ కలిసేలాగా. ఆనియన్, కరివేపాకు, నువ్వులు, జీలకర్ర, బియ్యం పిండి అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ అయ్యాక కొంచెం గుంతలాగా మధ్యలో చేసుకోవాలి వాటర్ పోసుకోనికి. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఇమీడియట్గా మనం మిక్స్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. సో పిండి అనేది ఒక ముద్దలా చేసుకోవాలి. మెల్లమెల్లగా కలపండి, వాటర్ అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి. ఇలా కొంచెం మిక్స్ అయ్యాక శనగపప్పు అనేది వేసుకున్నాను. సో 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. 1 అవర్ నానబెట్టాలి శనగపప్పుని. ఇలా ముద్దలా చేసుకోవాలి. పిండి అనేది ఈ విధంగా మెత్తగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉండొద్దు, మరీ మెత్తగా ఉండొద్దు. ఈ రకంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి అనేది తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. చేత్తోని మొత్తం రుద్దేసేయండి. బ్రష్ కూడా యూస్ చేయవచ్చు. ఇలా మొత్తం స్ప్రెడ్ చేశాక ఆ పిండి ముద్ద తీసుకొని ఇలా కొంచెం అప్పలా చేసుకొని కడాయిలో పెట్టేసి లైట్గా ప్రెస్ చేసుకుంటూ పోవాలి. కడాయి షేప్లో ఇలా తిప్పుకుంటూ. మరీ సన్నగా చేయొద్దు, మరీ లావుగా చేయొద్దు. కొంచెం ఒక స్ట్రక్చర్ వచ్చిందన్నా కాపేసి ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ హోల్స్లోకి ఆయిల్ అనేది ఫిల్ చేయాలన్నమాట, కొంచెంగా. సో ఇప్పుడు ఈ కడాయిని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేయాలి. దాని మీద క్యాప్ పెట్టండి. హోల్ ఉన్న క్యాప్ అయితే బెటర్. కొంచెం కాలిన వెంటనే తిప్పేసి ఇంకో సైడ్ కూడా కాల్చాలి. సర్వపిండి అప్ప అయితే రెడీ అయిపోయింది. క్రిస్పీగా, హెల్దీగా అండ్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటుంది ఇదైతే. సో మీరు కూడా హెల్దీ, న్యూట్రిషియస్ అండ్ డెలిషియస్ రెసిపీ కోసం ట్రై చేస్తున్నారంటే ఇదైతే పర్ఫెక్ట్ డిష్. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి ఎలా వచ్చేసింది అనేసి. And please don't forget to like, share and subscribe for more easy and amazing recipes. See you in the next video. Bye bye.